యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో కాలి యొక్క పాదాలకు కాన్స్ సమస్యను ఎదుర్కోవడం చూస్తున్నాం. దీన్నే సాధారణ భాషలో ఆనెలు అని కూడా అంటాం. ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నడవడం చాలా కష్టంగా మారడం, అడుగు వేయాలంటే చాలా బాధపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆనెలు అనేటివి కింద ఉండి అడుగు వేసినప్పుడు తీవ్రంగా పెయిన్ అనేది వచ్చి నడవలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కాన్స్ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యాంటీమనం క్రోడం అనే మందు ఈ యొక్క కాన్స్ సమస్యను నివారించడంలో చాలా బాగా తోడ్పడుతుంది. ఈ ఆనెలు అనేటివి కాలు యొక్క అడుగు భాగంలో ఒకటి కంటే ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనం పొందవచ్చును. అలాగే ఈ యొక్క ఆనెలు చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నొప్పి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో నొప్పి లేకుండా కూడా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకోవచ్చును. వీరి యొక్క మానసిక స్థాయిని పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు. కారణం లేకుండానే వీరికి కోపం అనేది తీవ్రంగా వస్తుంది. అలాగే ఎవరితోనూ సరిగా కలవలేరు. ఇలాంటి లక్షణాలు ఉండి ఈ యొక్క ఆనెల సమస్యతోని బాధపడుతున్నప్పుడు యాంటీమనం క్రోడం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు శైలిష్య. వీరిలో కాలి యొక్క అడుగుభాగంలో వచ్చే ఆనెలు స్మూత్గా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో చీముతో కూడి ఉంటాయి. అలాగే నొప్పి కూడా తీవ్రంగా ఉండి కదిలినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే కాన్స్ తీవ్రమైన నొప్పి అలాగే చీముతో కూడి ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క శైలిష్య అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్థాయిని కనుక గమనించినట్లయితే వీరికి స్టేజ్ ఫియర్ కానీ లేదంటే 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే తీవ్రంగా ఇబ్బంది పడిపోతుంటారు. అలాగే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అసలే తట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి ఈ యొక్క ఆనెలు అనేటివి చీముతో కూడి ఉన్న సందర్భాల్లో ఈ యొక్క శైలిష్య అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు లైకోపోడియం. ఈ మందు కూడా ఈ యొక్క ఆనెల సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క ఆనెలు కొన్ని సందర్భాల్లో మెత్తగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో వీరిలో హార్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఆనెలు హార్డ్గా ఉండి తీవ్రంగా నొప్పి వస్తూ నడవాలంటే ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి ఆనెలు ఎక్కువగా మంట అనేది ఎక్కువగా ఉంటుంది. పెయిన్తో పాటు తీవ్రంగా మంట మండుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి యొక్క మానసిక స్థాయి లక్షణాలు చూసినట్లయితే వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా అవపడుతుంటారు. అలాగే చాలా యాంగ్జైటీ సమస్యతో బాధపడుతుంటారు. భయం కూడా వీరికి అధికంగా ఉంటుంది. కానీ పైకి మాత్రం ఏర్పడకుండా మేనేజ్ చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి కాలి యొక్క పాదంలో ఆనెలు తీవ్రమైన నొప్పి వస్తూ ఎక్కువగా హార్డ్గా ఉన్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. త్రేణుపులు చాలా వరకు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న సందర్భంలో కూడా ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు యాసిడ్ నైట్రికం. ఈ మందు కూడా కాలి యొక్క పాదాల్లో వచ్చే ఆనెలకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ ఆనెలు అనేటివి ఎప్పటికీ రికరెంట్గా వస్తుంటాయి. అలాగే ఈ యొక్క ఆనెలు చాలా డీప్గా లోతుగా ఉంటాయి. తీవ్రమైన నొప్పితో కూడి ఉంటాయి. ఎప్పటికీ ఆనెలు పోతూ వస్తూ ఉన్న సందర్భంలో కూడా యాసిడ్ నైట్రికం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరు కూడా చాలా సెన్సిటివ్ వ్యక్తులు. తీవ్రమైన కోపం ఊరికనే వస్తుంటుంది. ఇలాంటి లక్షణాలని ఆధారంగా చేసుకొని కూడా వీరికి యాసిడ్ నైట్రికం అనే మందు వాడుకోవచ్చును. ఇలా కాన్స్ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మందులు ఉంటాయి. లక్షణాన్ని బట్టి మందును ఎంచుకొని 30 పొటెన్సీలో అయితే ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. 200 పొటెన్సీలో అయితే వారంలో ఒక రోజు మాత్రమే ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 4 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే మందులు ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఆనెల సమస్య నుండి త్వరగా విముక్తి పొందవచ్చును. మరొక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.